డియర్ డాక్టర్ టీవీ, మా తాతగారి వయసు 60 సంవత్సరాలు. నేను వారాసి కూడా సికింద్రాబాద్ నుంచి రాస్తున్నాను. గత కొన్ని రోజులుగా నీ పెయిన్తో బాధపడుతున్నారు. నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకోవాలనుకుంటున్నారు. చెప్పులు వేసుకోవడం కూడా కష్టంగా ఉందంటున్నారు. తన ఆపరేషన్ చేయించుకోవచ్చా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ సునీల్ గారు సమాధానం అందిస్తారు. ఓకే, ఇప్పుడు తాతయ్య వయసు 80 సంవత్సరాలు ఉన్నారు. అండ్ మీరు చెప్పిన 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఒకటేమో మోకాలు నొప్పి, రెండోదేమో నమ్నెస్ రావడం, అంటే మొద్దు బారటము, చెప్పులు వేసుకుంటే తెలవకపోవడం, అంటే అది నరాలకు సంబంధించింది. సో ఇప్పుడు 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం చూసుకోవాల్సింది ఏంటంటే అప్పుడప్పుడు నడుము ప్రాబ్లమ్స్ మోకాలు నొప్పిలా కూడా రావచ్చు. సో మనం ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఈ నడుము నుంచి ఎంత శాతం నొప్పి వస్తుంది మనకి, అండ్ ఆ నడుము నుంచి వచ్చే నరాలు కాళ్ళకి వెళ్ళి అది ఎక్కడన్నా బ్లాక్ అయిపోతే ఈ నమ్నెస్ అనేది రావటం, దాని తర్వాత ఈ చెప్పులు వేసుకున్న తెలియకపోవడం, తర్వాత కాలికి గాయాలు కూడా అవుతుంటాయి. ఇప్పుడు ఇది కామన్గా ఆ వయసులో వాళ్ళకి ఎందుకు వస్తుందంటే రాను రాను ఆ పెద్ద నరం అంటే స్పైనల్ కార్డ్ ఉంటుందండి, దాని చుట్టూ కొంచెం స్పేస్ తగ్గిపోయి ఎంక్రోచ్మెంట్ అంటాం. సో దట్ ఈస్ కాల్డ్ స్పైనల్ కెనాల్ స్టీనోసిస్. అంటే బోను పెరుగుతుంది, అటు ముందు నుంచి కండా పెరుగుతుంది. సో 2 వైపుల నుంచి ఇప్పుడు మన గొంతు నులిమినట్టే. సో గట్టిగా నొక్కడం వల్ల రాను ఆ పెద్ద నరంలో చేంజెస్ వచ్చి తర్వాత మొద్దు బారటం ఇవి ఉంటాయి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మనం చూడాల్సింది ఏంటంటే మీరు ఐదర్ ఆర్థోపెడిక్ సర్జన్ కానీ స్పైన్ సర్జన్ కానీ కలిస్తే వాళ్ళు అవసరం ఉంటే ఎక్స్రే లేదా ఎంఆర్ఐ మోస్ట్ లైక్లీ అవసరం ఉంటుంది. ఎందుకంటే మైలోపతి చేంజెస్ అంటాం, అవి ఉన్నాయో లేదో చూసుకోవడం. సో ఫస్ట్ స్పైన్ ఒకటి ఎగ్జామిన్ చేయటం, రెండోది మోకాలు. ఈ మోకాలు కూడా అవసరం ఉంటే ఎక్స్రే నిలబెట్టి తీసి ఎంత ఆర్థరైటిస్ ఉందో చూసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి తాతయ్యకి 2 రకాలు ఉన్నాయి. స్పైనల్ కెనాల్ స్టీనోసిస్ ఉంది, ప్లస్ ఈ మోకాలు అరుగుదల కూడా ఉందండి. అప్పుడు దేనివల్ల ఏది వస్తుంది అనేది అప్పుడప్పుడు మనకి డౌట్ వస్తుంటుంది. సో దాన్ని బట్టి అప్పుడు నడుము ఆపరేషన్ చేయడమా మోకాలు ఆపరేషన్ చేయడం డిసైడ్ చేసుకుంటే సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది.